హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, చాలా సినిమాల్లో కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీ అందరికీ తెలుసు. రీసెంట్ టైంలో సెన్సేషన్ అయిన సినిమా ఏంటో కూడా తెలుసు కదా, పుష్ప 1, పుష్ప 2లో కూడా ఒక మంచి క్యారెక్టర్ వేశారు. అండ్ రీసెంట్గా కూడా మంచి పుష్ప 2 నుంచి ఇంకా మంచి గుర్తింపు కూడా లభించింది దానికి. ఆయన ఎవరో కాదు, మీసం సురేష్ గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. మీసం సురేష్ అనాలా, పుష్ప సురేష్ అనాలా ఆయనే చెప్తారు. సో ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తీసుకుందాం. హాయ్ భయ్య, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఛానల్ నుంచి చూస్తున్నాను మిమ్మల్ని సినిమాలు. ఇప్పుడు కాదు, నాకు గుర్తున్నప్పుడు సూర్య వర్సెస్ సూర్య, నిఖిల్ గారు అప్పటి నుంచి చూస్తున్నా. చాలా చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసే స్థాయి నుంచి ఇప్పుడు పుష్పలో మంచి రోల్ పడింది. అందరూ గుర్తిస్తున్నారు బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా. సో అందుకని మీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఎలా ఉంది ఆర్టిస్ట్ లైఫ్? బాగుందండి. ఎక్కడైనా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. సో మీరు అన్నట్టుగా చిన్న చిన్న మూవీస్ చేసుకుంటూ రావడం ఒక ఎత్తు అయితే, పెద్ద మూవీలో చిన్న క్యారెక్టర్ చేయడం చాలా రికగ్నైజ్ పెద్ద వచ్చింది. మూవీలో చిన్న క్యారెక్టర్ వేయడం ఒక విషయం అయితే, ఆ క్యారెక్టర్ ని జనాలు గుర్తుంచుకోవడం ఇంకొక విషయం. అవును. జనాలు గుర్తుంచుకునేలాగా రిజిస్టర్ అయ్యే విధంగా ఆ డైరెక్టర్ గారు ఇచ్చిన ఛాన్స్, మీరు తీసుకున్న స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల కూడా అది జనాల్లోకి వెళ్ళిపోయింది. సో అది కూడా చాలా మంచి విషయమే. అవును. ఇప్పుడు యాక్చువల్లీ పుష్ప 1 పాన్ ఇండియా సినిమా, పుష్ప 2 నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. అలాంటి సినిమాలోకి ఎలా సుకుమార్ గారి దగ్గరికి ఎలా ఆయన ఒక పట్టాన ఒక మనిషిని తీసుకున్నారంటే యాక్టింగ్ విషయంలో చాలా పర్ఫెక్ట్ ఉంటారు. ఆయన ఎన్నో టెస్ట్ కట్లు చేసి లేకపోతే ఎన్నో ఆడిషన్స్ చేసి తీసుకుంటారు కదా. పుష్పలో మీ ఎంట్రీ ఎలా జరిగింది? యాక్చువల్గా నేను అప్పటికి చాలా సినిమాలు చేస్తున్నాను. పుష్ప 1లో ఒక క్యారెక్టర్ కోసం చూస్తున్నారు వాళ్ళు. చూస్తుంటే ఒక యాక్టర్ చెప్పారంట, ఇతనైతే బాగా చేస్తాడు సార్ అంటే, అవునా చిత్తూరు స్లాంగ్ వస్తుందా మరి అంటే, మాట్లాడగలడు సార్, అతను ఏ స్లాంగ్ అని చెప్పగలడు, చేస్తాడంటే అవునా అని చెప్పి నన్ను డైరెక్ట్ షూట్కి పిలిచారు. అతను నాకు అసలు ఏం చేయలేదు, డైరెక్ట్ పిలిచారు. విత్ డైరెక్టర్ గారు చెప్పారంట, సార్ అంటే పిలిపియనరా అన్నాడంట. వెళ్ళాను షూట్కి, లొకేషన్లో అలా ఉన్నాను. సార్ చూశారనమాట, సీన్ ఇచ్చారు, సరిగా చెప్పా. అందులో ఫస్ట్ అతను కొడుతుంటే పేర్లు పిలుస్తుంటా, పాకాల రవి, మొనమ్మ, ఆ తర్వాత చిన్నారెడ్డి అని పేర్లు పిలుస్తుంటే సార్ వచ్చేసి, ఏంటి ఇంత బాగా చెప్తున్నావు, మీ తిరుపతి అన్నాడు. లేదు సార్, మామూలుగా స్లాంగ్ నాకు మీరు చెప్పారు కాబట్టి నేను ఎలా చెప్పమంటే అలా చెప్తాను, ఏ స్లాంగ్ అయినా నేను చెప్పమంటే చెప్తాను సార్, అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అని. ఓ సూపర్ అన్నాడు. ఆ సీన్ తీసేశారు. దాని తర్వాత ఇంకొకటి సీన్స్ అవి ఎడిటింగ్లో ఎగిరిపోయి ఆ సీన్ ఒక సీన్ పెట్టారనమాట. సో ఆ సీన్ జరుగుతున్నప్పుడు మన అల్లు అర్జున్ గారు కూడా ఫస్ట్ ఆ రోజే నన్ను చూసి ఏలరా అని పిలిచారు. నేను ఫస్ట్ టైం మీట్ అవ్వడం అంటే చూస్తున్నాను. వెళ్ళగానే కుడి ఏడుమైతేలో చేసింది మీరే కదా అన్నాడు. అవును సార్ అంటే కంగ్రాచులేషన్ అన్నాడు. సార్ థ్యాంక్ యూ అంటే బెస్ట్ కాంప్లిమెంట్ ఆయన దగ్గర నుంచి వచ్చింది. సో డైరెక్టర్ గారికి కూడా చాలా బాగా చేస్తాడు మనోడు అంటే, అవును ఇందులో కూడా చేస్తున్నాడు, చాలా బాగుంది, బాగా చేస్తున్నాడు, స్లాంగ్ అవన్నీ బాగున్నాయి. వాళ్ళందరూ చెప్పారు డైరెక్షన్ డిపార్ట్మెంట్, అరే మనోడి పేరు అవన్నీ గుర్తుపెట్టుకోండి, నంబర్ అవన్నీ రాసి పెట్టుకోండి అనేసి అన్నారు. రాసుకున్నారు. తర్వాత కూడా పిలిచారు, చేశా. ఇంకా అయిపోయింది అనుకున్నాను. 2 స్టార్ట్ అయినప్పుడు కూడా ఇంకా 2లో ఇంకా నాకేం రాలే, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని తెలిసింది నాకు. నేను ఎవరిని వెళ్ళి కలవలేదు. దాదాపు ఒక షూట్ స్టార్ట్ అయ్యి 1 మంత్ అలా అయిపోయింది. ఓ రోజు కాల్ వచ్చింది, ఇలా మీరు పోలీస్ స్టేషన్ సెటప్ సీన్ ఉంది సార్ ఫస్ట్ సీన్ చెప్పలేదు, రమ్మంటున్నారు అని చెప్పాను. అంటే నేను కొంచెం బిజీగా ఉండే, లేదు సార్ వేరే షూట్స్ చేస్తున్నాను, ఆల్రెడీ వాళ్ళకి డేట్స్ ఇచ్చానంటే, లేదు నువ్వు కంపల్సరీ కావాలంటున్నారు, డైరెక్టర్ గారు అడుగుతున్నారంటే, పెద్ద మూవీ కదా వదులుకుంటే కష్టం, ఇప్పుడు పెద్ద మూవీ వాళ్ళు ఇంత రికగ్నైజ్ వచ్చింది అని చెప్పి వాళ్ళ వేరే మూవీ చేస్తున్నాను వాళ్ళకి చెప్పారు, సార్ ఇలా పుష్ప ఇలా వచ్చింది అంటే, అవునా సరే నీ సీన్స్ మనం ఫాస్ట్ చేసేద్దామని ఫాస్ట్ చేసేసారు. ఒక 2-3 డేస్ వెళ్ళలేదు ఆ పోలీస్ స్టేషన్ సీన్ స్టార్ట్ అయినప్పుడు. తర్వాత వెళ్ళగానే ఆ పోలీస్ స్టేషన్ సీన్ ఉంది కదా, అది చెప్పించాడు. ఫస్ట్ నాతోనే చెప్పించారు, జీతం లంచము సర్వీస్ ఎంత అని చెప్పాక 30 లక్షల 3,000 300లో వెంకటప్ప అని సేమ్ ఆ స్లాంగ్లోనే మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి పోలీసు వాళ్ళు అందరినీ కొనేస్తారు. ఆ సీన్ చేశారు. ఆ సీన్ చేసినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, అసలు ఈ సీన్ ఉంటుందా ఉండదా, డైరెక్ట్గా పోలీసు వాళ్ళకి అటాక్ చేస్తున్నారు, సెన్సార్ కానీ ఏమన్నా కాంట్రవర్సీ అయ్యి ఆ సీన్ ఎగిరిపోతుందేమో, మళ్ళీ ఆ డౌట్ వచ్చింది. ఇంత పెద్ద సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు, ఉంటుందో ఉండదో అనుకున్నాను. డైరెక్టర్ గారు ఒక 7 డేస్ ఏమో జరిగింది ఆ సీన్. అయిపోయిన తర్వాత ఒకరోజు చెప్పాడు, మన వాళ్ళు చెప్పారా నీకు అన్నాడు. లేదు సార్ చెప్పలేదంటే, ఇందులో నేను ఫుల్ లెంత్ హీరో గారు పక్కనే క్యాషియర్గా ఉంటావు నువ్వు, చెప్పారా అంటే చెప్పలేదు సార్ అన్నాను. సరే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇంకా నువ్వు ఇప్పటి నుంచి మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, ఎందుకంటే కొంచెం పెద్ద మూవీ కదా, అందరు కాంబినేషన్ వాళ్ళందరికీ సెట్ షెడ్యూల్స్ ఒక్కోసారి అటు ఇటు అవుతుంటాయి, రావాలి అంటే ఓకే సార్ వస్తానని చెప్పి, ఆ తర్వాత ఇంకా
కిసక్ సాంగ్లో పెట్టారు, తర్వాత డబ్బులు చూసి పడిపోయేది, అండ్ షెకావత్ ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంగ్, అప్పుడు హీరో గారు పక్కనే ఆ సీన్స్, అలా చాలా సీన్స్లలో బాగా రిజిస్టర్ అయ్యాను. సో పుష్ప 2తో మంచి గుర్తింపు లభించింది అయితే. ఎస్. అల్లు అర్జున్ గారితో ఎలా ఉంది సెట్లో? ఆయన ఎలా ఉంటారు యాక్చువల్లీ? అంటే మేము ఎవరో ఆయన సెట్లో చూడదు కాబట్టి మాకు తెలియదు, మీరు చూసారు కాబట్టి. ఐకాన్ స్టార్ అయినా సో ఎట్లా ఉంది సెట్లో? ఆయన ఐకాన్ స్టార్ అంటే ఇప్పుడు ఆయన వచ్చి క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతారండి. ఫస్ట్ సెట్లోకి మామూలు నార్మల్ డ్రెస్లో ఉన్నప్పుడు అందరితో హాయ్ హాయ్ అంటారు. తర్వాత ఎప్పుడైతే సెట్లోకి వస్తారో గెటప్ తోటి పుష్ప క్యారెక్టర్లోనే ఇన్వాల్వ్ అయిపోతాడు. అదే క్యారెక్టర్లో ఉంటాడు. అంటే మాతో మాట్లాడినా సీన్ వైజ్గా మాట్లాడతాడు. అంటే నీ డైలాగ్ ఇది, నీ తర్వాత ఇది, నువ్వు చెప్పు ఒకసారి అంటే ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటాం కదా, అలా ప్రాక్టీస్ చేసుకుంటాం. అలా మొత్తం ఇంకా ఆల్మోస్ట్ సినిమా అయిపోయే వరకు పుష్పలోనే ఉండిపోయాడు ఆయన. అంటే ఇంకా ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయాం మేము కూడా సెట్కి వెళ్ళగానే మా క్యారెక్టర్ నేను క్యాషియర్, నేను రెడీగా ఉండాలి, డబ్బులు అది ఆ సీన్స్ ఏమిస్తే ఆ సీన్కి తగ్గట్టుగా, ఆ సీన్ జరుగుతుంటే ఆ సీన్ తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం, అలాంటి ఇంకా మూడ్లో ఉండేవాళ్ళం అందరం. సో హీరో గారు కూడా అంతే, ఆల్మోస్ట్ సినిమా అయిపోయే వరకు లాస్ట్ వరకు పుష్పగానే ఉన్నాడు. అండ్ ఫస్ట్ చెప్పాను నేను 1లో నాకు కలిశారని, మళ్ళీ 2లో కూడా కరెక్ట్ ఎండింగ్ మేమందరం ఇలా నించున్నాం, డైరెక్ట్ మా దగ్గరికి వచ్చాడు. వచ్చి మీకు ఓ విషయం చెప్పనా అన్నాడు. ఏంటి సార్ అంటే ఏ రోజుతో లాస్ట్ అన్నాడు నాకు. అదేంటి మాకు అడిగాడు ఫస్ట్, మీకు ఇంకా షూట్ ఉందంటే ఉంది సార్, ఇంకా 3 days ఇచ్చారు డేట్, అంటే కొంచెం డేట్స్ ఎక్కువ ఇచ్చి పెడుతుంటారు. ఉందంటే లేదు ఈరోజే లాస్ట్ నాకు, సో మీ ఎందుకంటే హీరో గారు ఉంటే హీరో గారు పక్కనే ఉంటాము అనగానే మేమందరం షాక్, ఇదేంటబ్బా ఇలా అయిపోయిందని. ఇంకా అందరికీ షేక్ హ్యాండ్స్ ఇచ్చి చెప్పాడు, ఈ సినిమా మీ అందరికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది పుష్ప అనేది. సో ఎవరెవరు క్యారెక్టర్ చేశారు ప్రతి ఒక్కరు చెప్పాడు, నీకు అని. అండ్ కేశవకి అయితే ఇంకా సూపర్ అసలు 1, 2. సో అట్లా అందరికి చెప్పేసి ఇంకా మేము అందరం ఇంకా కొందరు స్టార్ట్ అయిపోయారు ఇంకా ఏడవడాలు. అంటే లాస్ట్ డే అంటే ఇలా దగ్గర 3 years జర్నీ అది, అంటే షెడ్యూల్ వైజ్గా అలా జరిగింది. ఇంకా అందరం చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఆ రోజు అందరికి ఫొటోస్ ఇచ్చారనమాట. అంటే మామూలు సినిమాలో చేస్తుంటాం కదా సార్, మాకు సివిల్లో ఫొటోస్ కావాలంటే, సో అందరికి ఫొటోస్ ఇచ్చారు. ఇంకా అందరం ఫొటోస్ దిగాము, అయిపోయింది. ఆ విధంగా ముగింది. అండ్ ఇప్పుడు పుష్ప విషయం పక్కన పెడితే అసలు యాక్టింగ్ కెరీర్ ఎట్లా స్టార్ట్ చేశారు? ఏ ఇయర్లో యాక్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు? ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? యాక్చువల్ నేను ఇండస్ట్రీకి రాలేబయ్యా, ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఇండస్ట్రీ నేను పుట్టి పెరిగిందంతా ఇండస్ట్రీ. అంటే ఇండస్ట్రీ ఉన్నది ఇక్కడ హైదరాబాద్లో కాబట్టి నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉండేవాళ్ళు. లైక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్, అలా ప్రతి ఒక్కరు 24 క్రాఫ్ట్స్ ఆల్మోస్ట్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. భయ్యా మీరు కొంచెం సినిమా టెక్ ఫేస్ ఉంటుంది మీది, వారే వాయే మీ ఫేస్ అచ్చా మీ అలా, అంటే కాకుండా కొంచెం అలా చేస్తే నేను పట్టించుకునేవాడిని కాదు. నేను ఎందుకంటే చాలా షూటింగ్స్ చూసేవాడిని. పెద్ద హీరోస్ అంటే కొంచెం ఇష్టం ఉండదు, చిరంజీవి గారు అలా, వెంకటేష్ గారు, నాగార్జున గారు అంటే షూటింగ్స్కి వెళ్ళి చూసాను ఎప్పుడైనా గ్యాప్ దొరికితే, సమ్మర్ హాలిడేస్ అలా. సో నన్ను వీళ్ళు అంటున్నారు నాకు ఇంట్రెస్ట్ లేదురా బాబు నేను చెయ్య అంటే, ఒక MBA చేస్తున్నాం ఆ టైంలో సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. ఆ టైంలో మా ఫ్రెండ్స్ ఉంటారు పక్కనే రూమ్లో, అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు చేస్తుంటారు. అండ్ కొందరేమో అట్లా ట్రై చేస్తుంటారు ఆడిషన్స్కి వెళ్ళి. తను రామానాయుడు స్టూడియోకి వెళ్తుండు, అట్లా ఆడిషన్ ఉందని, వస్తావా అంటే సరే అని చెప్పేసి వెళ్ళా, సరదా చూద్దామని. అక్కడ వెళ్ళినాక ఆడిషన్ అవుతుంది. నన్ను అడిగాడు, నువ్వు కూడా ఆర్టిస్ట్ అంటే అవునన్నా, తను తమిళ తను ఉంది అసిస్టెంట్ డైరెక్టర్. అవునన్నా క్యారెక్టర్ అంటే ఏం చేయాలి చెప్పండి మీరు అంటే, ఇట్లా ఒక హోటల్లో టీ బాయ్ క్యారెక్టర్ ఉంది అంటే గుర్తు తెచ్చు, మామూలు హోటల్లో ఉంటారు కదా అలా గుర్తు తెచ్చుకొని చేసేసా. అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాము. ఒక 1 week తర్వాత కాల్ వచ్చింది నాకు, ఇలా మీరు సెలెక్ట్ అయ్యారు, కేరళకి వెళ్ళాలి దృశ్యం మూవీ అంటే. మా ఫ్రెండ్ గారికి వాడికి కాల్ రాలే, ఎవరైతే జెన్యున్గా ట్రై అయ్యా ఇలా అని చెప్పేసి మళ్ళీ మా ఇంట్లో వాళ్ళని అందరిని అడిగితే సరే ఇంకెళ్ళు అంటే ఫస్ట్ వద్దన్నారు మా ఇంట్లో వాళ్ళు. మా సైడ్ ఏంటంటే సినిమాలు అంటే వద్దంటారు. వద్దంటే లేదు చూసినట్టు ఉంటుంది కేరళ, ఒకసారి వెళ్ళేసి వస్తా అదని వెళ్ళా. ఇంకా ఫస్ట్ దృశ్యం మూవీ వెంకటేష్ బాబు గారితో చేయడం, ఆయన అప్పటివరకు సినిమాల్లో చూడడం, డైరెక్ట్ ఆయనతో యాక్ట్ చేయడం, అదంతా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది. అంటే ఒక మెమరీస్గా ఉండిపోయింది నాకు. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అప్స్ డౌన్స్ కూడా చాలా చూస్తుంటారు ఖచ్చితంగా. సో కెరీర్లో మీకు మంచి బెస్ట్ కాంప్లిమెంట్ ఇండస్ట్రీ బయట నుంచి కావచ్చు, ఇండస్ట్రీలో పర్సన్స్ కానీ మీకు ఇచ్చిన మంచి కాంప్లిమెంట్ ఏంటి? అది మంచి కాంప్లిమెంట్ అంటే చెప్పాను, అల్లు అర్జున్ గారు అన్నారు, అలా సుకుమార్ గారు చెప్పారు, వెంకటేష్ గారు చెప్పారు, సురేష్ బాబు గారు దృశ్యం ఫస్ట్ నేను మూవీ చేసిన తర్వాత ఆ రోజు హైలైట్ ఏంటంటే, నేను ఏదో చిన్న క్యారెక్టర్ చేశాను సరే అనుకున్నాను. ఆ రోజు మళ్ళీ మా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మా అందరిని సేమ్ అదే గెటప్ వేయించి ఈవెంట్ చేశారు, మీరు యూట్యూబ్లో చూసినా కనిపిస్తుంది. సో ఆ రోజు
నా గురించి చెప్పాడనమాట. ఇందులో ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్. రఘు అనే క్యారెక్టర్ చేశాడు కదా! తను కూడా ఇంపార్టెంట్. టీ బాయ్ క్యారెక్టర్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇందులో ఇంపార్టెంట్. సో, ఇందులో వాళ్ళు అంటే వీళ్ళు ఆ క్యారెక్టర్ అనేసి ఏం లేదు. చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెంట్ అని అక్కడ చెప్పాడు. దాని తర్వాత ఇంటర్వ్యూస్‌లలో కూడా చెప్పాడు. తను కూడా బాగా చేశాడు. అది రఘు అనే క్యారెక్టర్ ఫస్ట్ కొత్త అనుకుంటా. అయినా కూడా చాలా బాగా చేశాడు అని చెప్పి సురేష్ బాబు గారు, తేజ గారు, డైరెక్టర్ తేజ గారితో నేనే రాజు నేనే మంత్రి చేశాను ఫస్ట్ చిన్న క్యారెక్టర్. తర్వాత సీతాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఆయన కూడా మంచి కాంప్లిమెంటరీ అలా. ఇప్పుడు తేజ గారు అంటే గుర్తొచ్చింది. యాక్చువల్ తేజ గారు అంటేనే బయట ఒక టాక్ ఉంటుంది ఏంటంటే ఆయన కొడతాడని తిడతాడని. సో కొత్త ఆర్టిస్టులని తీసుకొచ్చింది ఆయన. కొంచెం ఆయన ఏదైనా కోపం వస్తే అరుస్తారు, లేదంటే ఒకసారి కొట్టిన సందర్భాలు కూడా ఉంటాయి అన్నయ్య విన్నాను. ఎంతవరకు నిజం అది? మీరు చేశారుగా ఆయన. మేము ఉన్నప్పుడైతే ఎవరిని కొట్టలేదండి. ఆయన ఏంటంటే ఎవరన్నా అంటే షాట్ జరుగుతుంటే పక్కన మాట్లాడుతుంటారు కదా కొందరు. వాళ్ళు ఏదో డిస్కషన్ మీరు అరవకండి, మాట్లాడుతుంటే ఇక్కడ డిస్టర్బ్ అవుతుంటది కదా, చెప్తుంటాడు. కొంచెం అరుస్తాడనమాట. అరిచి చెప్తాడు, ఏంటి మీకు చెప్తుంటే అర్థం అవ్వట్లేదా అనేసి. అంతేగాని కొట్టడాలు అలాంటివి అయితే ఎప్పుడు ఏం చేయలేదు. ఇంకా మేమే అనేవాళ్ళం, సార్ మమ్మల్ని కొట్టండి, మీరు కొడితే స్టార్ అవుతారంట అవన్నీ. అంటే ఇంతకుముందు మనం విన్నాం కదా, సేమ్ మీరు విన్నట్టుగానే మేము కూడా విన్నాం. నేను మహేష్ చాలా అడిగాలం, సార్ కొట్టండి సార్ ప్లీజ్ కొట్టండి స్టార్ అయిపోతామంట. అంటే ఆయన నవ్వేవాడు. మాతో మాత్రం ఫుల్ కామెడీగా ఉండేవాడు. చాలా మంచి జాలీగా ఉండేవారు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే అప్ అండ్ డౌన్స్ ఎలాగో కామన్. ఎప్పుడన్నా ఎందుకు వచ్చాను అని అనిపించిన సిచ్యువేషన్స్, బాగా లోగా అవకాశాలు తక్కువ వచ్చిన టైంలో అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? లోగా అంటే ఫస్ట్ లో స్టార్టింగ్ చాలా అవకాశాలు వెంటనే వచ్చేసాయి. జూనియర్ ఎన్టీఆర్ గారితో రామయ్య, బాయ్, నాగార్జున పెద్ద హీరోలతో చేయడం చూడడమే గగనమైనప్పుడు డైరెక్ట్ యాక్ట్ చేయడం జరిగింది. సో అలా టపటప ఫాస్ట్ చేసుకుంటూ వచ్చేసా. చాలా సినిమాలు చేస్తున్నాను. సడన్ గా మధ్యలో బ్రేక్ వచ్చిన తర్వాత ఇంకా నాది యాక్చువల్ నేను ఎంబీఏ చేసిన తర్వాత జాబ్ ఉండే. జాబ్ రిజైన్ చేసి వచ్చేసాను. ఏం జాబ్ చేశారు? జెన్పాక్ లో చేసేవాడిని, ఎంబీఏ ఫినాన్స్ మీద. సో నేను అప్పుడే కొత్త. సో ఇక్కడ ఇండస్ట్రీ అలవాటు అయిపోగానే అది వదిలేసి, ఇంకా ఇక్కడ బాగానే అవకాశాలు వస్తున్నాయి కదా అని చెప్పేసి వదిలేశాను. కంటిన్యూ చేస్తున్నాను. దాదాపు 3-4 ఇయర్స్ తర్వాత చిన్న గ్యాప్ వచ్చింది మీరు అన్నట్టుగా. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక 3-4 మంత్స్ అయిపోయింది, ఖాళీగానే ఉంటున్నాను. అసలు అవకాశాలు రావట్లేదు. ఎలా అంటే అప్పటి వరకు నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. వీళ్ళు ఫోన్ చేయడము, నీకు షూట్ ఉందని చెప్పడం, అలా వెళ్ళిపోయింది. తర్వాత ఏంటి రావట్లేదని వేరే ఫ్రెండ్స్ వాళ్ళందరిని అడిగారు, లేరా నువ్వు వెళ్ళి కలుస్తుండాలి, ఆడిషన్స్ అట్లా జరుగుతుంటే వెళ్ళి నువ్వు కలుస్తుంటే ఇస్తారు నీకు అంటే, అవునా అని చెప్పేసి అప్పుడు వెళ్ళి మళ్ళీ ఆడిషన్స్ చేయడం మొదలుపెట్టా. అప్పుడు భలే మంచి రోజు అని చెప్పేసి సుధీర్ బాబు గారు, అందులో మన సాయి కుమార్ గారు పక్కన త్రూ అవుట్ క్యారెక్టర్ ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు వరకు తిరిగి చూసుకోలేదు. ఇంకా వస్తూనే ఉన్నాయి. గ్యాప్ వస్తే మామూలుగా 2 వీక్స్ 3 వీక్స్, ఎప్పుడన్నా మహా అయితే 1 మంత్ అలా తప్ప ఎక్కువ గ్యాప్ ఏం రాలేదు. ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి అయితే ఒకేసారి 10-15 అంటే డేట్స్ క్లాష్ వచ్చి అలా వదులుకున్న రోజులు కూడా చాలా. పుష్ప చేసినప్పుడు అయితే ఒక 20-25 మూవీస్ వదిలేసి. సో పుష్పతో మంచి గుర్తింపు అయితే వచ్చింది కదా బయట కానీ, లేదంటే ఫ్యామిలీస్ లో కానీ, మీ ఫ్యామిలీ రిలేటివ్స్ లో కానీ అట్లా ఎలా ఉంటుంది రెస్పాన్స్? వాళ్ళు ఫస్ట్ లో వాళ్ళందరూ ఇండస్ట్రీ అంటే వద్దనే వాళ్ళు. ఎందుకంటే మనకి ఇవ్వరు, ఏదో బ్యాక్గ్రౌండ్ చిన్న క్యారెక్టర్లు ఇస్తారు, క్యారెక్టర్స్ అనేవి రావు, అసలు కనిపించమేమో అనుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే మామూలు జూనియర్ ఆర్టిస్టులుగా వీళ్ళు చేస్తుంటారు కదా, అలా వెళ్తారేమో అనుకున్నారు. లేదు, తర్వాత నా క్యారెక్టర్స్ నన్ను చూడడంతో, చాలా సినిమాలలో చూడడంతో ఇంకా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. సర్లే ఇంకా చేసుకో, బాగానే ఉంది కదా అన్నారు. సరే. ఏం చేస్తుంటారు పేరెంట్స్? మామూలు ఇంట్లోనే ఉంటారు. ఇంతకుముందు జాబ్ చేసేవాడు డాడీ, ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు. ఓకే, ఫ్యామిలీ సపోర్ట్ అయితే ప్రస్తుతం బాగానే ఉంది. ఇంకా మా అన్నయ్య వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళందరూ బాగానే సపోర్ట్ చేసేవాళ్ళు. సో అలా బండి పట్టాలెక్కి. ఇప్పుడు ఎంత ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు? ఫస్ట్ రెమ్యునరేషన్ అంటే కాన్ఫిడెన్షియల్ అది చెప్పు, కాకపోతే మంచి రెమ్యునరేషన్ ఇచ్చారనమాట. అది నేను అందుకే జాబ్ అంటే ఇప్పుడు నాకు జాబ్లో 1 మంత్కి ఒక అమౌంట్ వస్తుంది కదా, సటన్ అమౌంట్. అది 3 మంత్స్ అమౌంట్ ఒకే 10 days షూట్ చేసినందుకు ఇచ్చారు నాకు. సూపర్. అది చూడగానే ఇంకా అరే ఇక్కడ కూడా భలే వస్తున్నాయి డబ్బులు అని చెప్పేసి ఇంకా మూవీస్ చేయడం జరిగింది. హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు? హైయెస్ట్ అంటే తీసుకున్నాను అంటే యాడ్ ఫిలిమ్స్లలో ఎక్కువ తీసుకున్నాను. యాడ్ ఫిలిం చేశాను నేను. జంగల్ రమ్య యాడ్ అని, 3x సోప్ యాడ్, కోవై సర్ల గారితో సెంటర్ ఫుడ్ యాడ్స్లో చాలా ఎక్కువ ఇస్తారు డబ్బులు. అండ్ పొలిటికల్ యాడ్స్ కూడా బీజేపీది, ఇంకా అండ్ క్యారమ్ బోర్డ్ ఇండిపెండెన్స్ అలా చేశా. ఇప్పుడు రీసెంట్గా కూడా బ్రహ్మానందం గారితో చేశా, ఎన్రిచ్ అని. అది కూడా ప్రెజెంట్ టెలికాస్ట్ అవుతుంది అన్ని ఛానల్స్లలో. సో యాడ్ ఫిలిమ్స్లలో చాలా ఇస్తారు. అంటే అది 1 డేనే ఉంటుంది కాబట్టి
ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారు. మూవీస్ లో ఎలా అంటే ప్యాకేజ్ లా ఉంటుంది, లేదంటే డైలీ వైజ్ ఉంటుంది. ఎలా ఉంది బ్రహ్మానందం గారితో వర్కింగ్? బ్రహ్మానందం గారితో చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే ఇంతకుముందు ఒక చిన్న సినిమా చేశాను, ఇప్పుడు మళ్ళీ చాలా గ్యాప్, అంటే దాదాపు ఒక 4-5 కూడా 8 years తర్వాత చేశా. గుర్తుపెట్టుకున్నారు, ఏరా చేస్తున్నావు బాగా ఎంకరేజ్ చేస్తారు, నువ్వు బాగా చేస్తున్నావు, టైం రావాలి అంతే, కొంచెం వెలుగులోకి వెళ్ళాలంటే మనకు ఏమంటారు ప్రతి ఒక్కళ్ళు యాక్టర్సే, కానీ ఎప్పుడు మనం వెలుగులోకి వస్తామో తెలియదు. ఆ వచ్చినప్పుడు మళ్ళా ఇన్ని రోజులు కష్టపడిన దానికి అప్పుడు సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి చాలా సజెషన్స్ ఇస్తారు. చెప్పారా భయ్య ఎవరన్నా మీకు దగ్గర నుంచి చూస్తే మీరు కొంచెం బాబు మోహన్ గారిలో ఉన్నారని? చెప్పారు, కొందరు అన్నారు. అండ్ బాబు మోహన్ గారితో కూడా చేశాను. మేరే భారత్ మహాన్ అనే మూవీలో ఒక 2 scenes చేశాను. కానిస్టేబుల్ ఉంటాను, ఆయన్ని కొట్టడము అండ్ గిరిబాబు గారిని. ఆ టైంలో తను మినిస్టర్, అప్పుడు డైలాగ్ కూడా ఉంటుంది. డైలాగ్ కూడా అదే, ఆడో మినిస్టర్, నువ్వు ఒక హోమ్ మినిస్టర్, ఏంటో కళ్ళు కావాలా కళ్ళు అని చెప్పేసి లాఠీ పట్టుకొని ఇంకోసారి ఇక్కడ కనిపించి నన్ను ఏ ఇలాకలో కనిపిస్తే తోలు తీస్తా అని చెప్పి పంపిస్తాను. దాన్ని బాగా అన్ని ఇంప్రూవ్మెంట్ చేశారు బాబు మోహన్ గారు. బాబు మోహన్ గారు ఏం చేశారంటే దాన్ని మామూలు పొలైట్గా ఉండే, అంటే ఆరెత్తురే కొట్టకుండా, అదేంట్రా నువ్వు యాక్టర్ నేను యాక్టర్, ఇక్కడ నేను మినిస్టర్ ఎమ్మెల్యే అది ఏం కాదు, నేను యాక్టర్ని, నువ్వు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వు, ఆ క్యారెక్టర్ ఉంది ఆ క్యారెక్టర్లో తిట్టాలి, తిడితేనే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు, అక్కడ పేలాలి, మనం సీన్ కోసం చూడాలి తప్ప నువ్వు బయట నేనేం చేస్తున్నా నువ్వేం చేస్తున్నా, షూటింగ్ అయిపోయిన తర్వాత నువ్వు ఎవరు నేను ఎవరు, షూటింగ్లో ఉన్నంత మాత్రం మన క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వాలి. బాగా ఎంకరేజ్ చేశారు అప్పుడు, సపోర్టివ్గా చెప్పడంతో నేను ఆ సీన్ బాగా చేయాలి. ఇప్పుడు ఆర్టిస్ట్ అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి డ్రీమ్ రోల్ అని ఉంటుంది, డ్రీమ్ క్యారెక్టర్. అట్లా మీకు ఎటువంటి క్యారెక్టర్స్ అనిపిస్తుంటది? డ్రీమ్ రోల్ అంటూ నేను ఫస్ట్ ఏది అనుకోలేదు భయ్య, అయితే అది ఏమంటారు కాలం అనుగుణంగా నాకు వస్తూ ఉన్నాయి అనమాట. రీసెంట్ ఒకటి విధి అని వచ్చింది, అమెజాన్లో ఉంది ఇప్పుడు. విధిలో సూపర్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ పడింది. నేను భవానీవాడ్ అని హర్రర్ మూవీ చేశాను, అంటే డిఫరెంట్. ఇప్పుడు రెగ్యులర్గా కామెడీ రెగ్యులర్గా క్యారెక్టర్స్ కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ అనమాట. ఇప్పుడు హర్రర్ జోనర్లో భవానీవాడ్, అండ్ ఇంకో మూవీ మీకు ఇందాక ఇది చెప్పాను కదా విధి, అది పెన్తో రాస్తే చనిపోతుంటారు కాన్సెప్ట్, అది చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు నాకు డైరెక్టర్. అందులో మంచి క్యారెక్టర్ చేశాను. అండ్ రీసెంట్గా రాచరికం అని ఒకటి రిలీజ్ అయింది, రాచరికంలో చేశాను. అండ్ హత్య అని ఒకటి రిలీజ్ అయింది, అది పొలిటికల్ది అది. అండ్ అలా చాలా అంటే ఉన్నాయి. ర్యాపిడ్ యాక్షన్ మిషన్ అని చెప్పేసి అది మన దేశం కోసం ఉంటుంది, రామ్ అని, ఆ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశా. అలా ఉన్నాయి చాలా. ఇప్పుడు మీరు ఫస్ట్ సినిమాతోనే మన వెంకటేష్ గారితోనే మలయాళంలో టాప్ డైరెక్టర్ జీతు జోసెఫ్ గారు దృశ్య సినిమా ఫస్ట్ సినిమాతోనే ఒక మంచి డైరెక్టర్ ఒక మంచి హీరో కాంబినేషన్ చేశారు. ఇప్పుడు సుకుమార్ గారు లాంటి టాప్ డైరెక్టర్, అల్లు అర్జున్ గారు లాంటి టాప్ యాక్టర్ తో కూడా చేశారు. పలానా డైరెక్టర్ తో చేయాలని మీకు ఏదైనా కోరిక ఉంది? అప్పుడు త్రివిక్రమ్ గారిని కవర్ చేశారు, జీతు జోసెఫ్ గారిని కవర్ చేశారు, చాలా మంది మంచి డైరెక్టర్ని కవర్ చేశారు. ఇంకా పెద్ద డైరెక్టర్లు కానీ ఇంకా పలానా డైరెక్టర్ దగ్గర నాకు క్యారెక్టర్ పడితే ఇంకా బాగుంటుంది. నేను యాక్చువల్గా కొన్ని ఫస్ట్ స్టార్టింగ్ సినిమాలు చేసినప్పుడు ఎక్కువగా నేను పేపర్లో టీవీలో ఇలా చూసేవాడిని. ఒక పేరు వినిపించేది తేజ గారని, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలంటే తేజ గారు. ఆ తర్వాత సుకుమార్ గారిది కూడా తెలిసింది, జగడం, ఇలా కొన్ని వేణన్న, వీళ్ళందరూ చాలా మందికి ఇచ్చారు అవకాశం. అరే వీళ్ళ దాంట్లో పడితే బాగుంటది కదా అనుకున్నాను. చూస్తే తేజ గారి దగ్గర చేశాను, నేనే రాజు నేనే మంత్రి, సీతా చేశాను. తర్వాత ఇంకో మూవీ కూడా పిలిచాడు, డేట్లు క్లాష్ వచ్చాయి, మొన్న ఒక సినిమా వచ్చి, అప్పుడు నాకు సెట్ అవ్వలేదు, అలా పోయింది. అండ్ సుకుమార్ గారిది డైరెక్ట్ పుష్ప 2 పెద్ద సినిమానే చేశాను, అది ఇండస్ట్రీ హిట్ అది. అలా ఇంకోటి రాజమౌళి గారిది ఉండేది కొద్దిగా, రాజమౌళి గారు కూడా పిలిచారు, RRR లో పిలిచారు, కానీ ఆ క్యారెక్టర్ నేనే చేయలేదు, వదిలేసి. అంటే క్యారెక్టర్ కాదు అది, ఎన్టీఆర్ గారిని కొడుతుంటే ఎక్స్ప్రెషన్ అన్నారు, ఎక్స్ప్రెషన్ అంటే వద్దు సార్, అట్లీస్ట్ డైలాగ్స్ ఉంటే పిలవండి, ఎందుకంటే నేను క్యారెక్టర్ చేస్తాను, అలాంటివి చేయను అని చెప్పేసి కో డైరెక్టర్స్ పిలిచారు అనమాట. రాజమౌళి గారు డైరెక్టర్ గారు వారికి వెళ్ళిందో లేదు తెలియదు, కో డైరెక్టర్స్ వాళ్ళు చెప్తే లేదు సార్ నేను కొంచెం మంచి క్యారెక్టర్ చేస్తున్నాను, పెద్ద సినిమా కాబట్టి డైలాగ్స్ ఇవ్వండి, చిన్న సినిమాల్లో క్యారెక్టర్ చేస్తాం, పెద్ద సినిమాల్లో కూడా అట్లా చేసామంటే మళ్ళీ ఇక్కడ కింద వేరే చిన్న సినిమాలలో ఇయ్యారు సార్ మళ్ళీ. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ పుష్పలో చేశా, ఒక 5-6 డైలాగ్ చెప్పాను, సినిమాలో ఉన్నాను, అది రావడానికి చాలా మంది చాలా కష్టాలు పడతారు. పెద్ద పెద్ద యాక్టర్సే అసలు డైలాగ్ పడితే చాలనుకుంటారు. కొందరు మీరు సినిమాలో గమనించి పెద్ద యాక్టర్స్ ఉన్నారు, డైలాగ్స్ కూడా ఉండవు, అలా ఉంటుంది. కానీ కొందరు మళ్ళీ వేరే సినిమాలకు, మీడియం సినిమాలు, చిన్న సినిమాలకు వస్తే వాళ్ళు ఏంటి, అందులో అదే క్యారెక్టర్ చేశాడు కదా, నేను కూడా అదే ఇస్తానంట. కానీ దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. అక్కడ నీకు ప్రొడక్షన్ వాల్యూ, డైరెక్టర్, హీరో, అంటే స్టార్ హీరో పక్కన ఏంటంటే చిన్న క్యారెక్టర్ చేస్తే రికగ్నైజింగ్ వస్తే చిన్న సినిమాలో మంచి క్యారెక్టర్ వస్తుందని మాకు కోరుకుంటారు, అలా ఉంటుంది అనమాట. కానీ కొందరే అంటే అందరు కాదు, కొందరు అర్థం చేసుకోరు,
నీకు అలాంటి క్యారెక్టర్ చిన్నది మన దాంట్లో ఉందమ్మా చేస్తా అంటారు. ఇంకా అప్పుడు వాళ్ళకి ఏం చేస్తాం చెప్పండి. అలా జరుగుతుంటాయి. ఇంకా కమిటెడ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఫ్యూచర్లో? ఇప్పుడు ఫ్యూచర్‌లో ప్రెజెంట్ వచ్చేసి 'దండోరలో' హ్మ్. మంచి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ హ్మ్. గారు. అదొకటి జరుగుతుంది. 'దావత్' అని ఒకటి జరుగుతుంది. అండ్ 'బ్రహ్మాండ' అని చెప్పేసి రిలీజ్‌కుంది హ్మ్. ప్రెజెంట్. ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అందులో కూడా మంచి క్యారెక్టర్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాననమాట. అది కొంచెం అంటే ఈ మధ్య 'బల్గమ్' ఇవి వస్తున్నాయి కదా! ఆ టైప్ ఆఫ్ తెలంగాణ నేపథ్యంలో ఉంటుంది ఆ మూవీ. ఆ మూవీలో కూడా మంచి క్యారెక్టర్ చేశా. ఇంకా కొన్ని టైటిల్స్ పెట్టలేదు. 'శ్రీ హ్మ్. విష్ణు' గారి మూవీ ఒకటి చేస్తున్నాను. ఇంకో 2 మూవీస్ చేస్తున్నాను. ఇంకా పేర్లు పెట్టలేదు. ఓకే భయ్యా, థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. థాంక్ యూ. మీరు ఇంకా 'పుష్ప 2' లాంటి సినిమాలు ఇంకా మంచి మంచి చేయాలి. ఫుల్ లెంత్ కమెడియన్ రోల్ కూడా మన బాబు మోహన్ గారిలాగా, బ్రహ్మానందం గారిలాగా ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలి. ఎందుకంటే మీకు ఆ క్యాపబిలిటీ ఉంది. మీ పర్సనాలిటీకి, మీరు చేసే కామెడీ టైమింగ్ అన్నిటి ఉంది కాబట్టి అవన్నీ రావాలని మా ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. డెఫినెట్‌లీ.